నేను మంచి చేస్తే నాకు మంచిగా జరుగుతుంది. సో చాలామంది మేము మెడిటేషన్ చేస్తున్నామండి, వాళ్ళ ఇంట్లో అనుకుంటారు నేను హై ఫ్రీక్వెన్సీ, మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా బేబీ సోల్స్ లో ఫ్రీక్వెన్సీ అనేసి. ఇది నిజమైన ధ్యాన స్థితి ఎప్పుడవుతుంది అంటే మానవాళ్ళు 3 స్థితుల్లో ఉంటారు. ఎవరి స్థితికి వాళ్ళు రైట్. మొదటి స్థితిలో నాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటాడు. ఆ కోరిక ఉంటుంది. నాకు ఇది కావాలి నాకు అది కావాలన్న కోరిక ఉంటుంది. అది మొదటి స్థితి. ఆ స్థితిలో వాళ్ళు అట్లే కోరుతారు. అది వాళ్ళకి కరెక్ట్. అంతకు మించి కొంచెం ఎదిగినప్పుడు, కొన్ని జన్మలు, ఆ జన్మ పరంపరలో కొన్ని జన్మలు తీసుకొని వాళ్ళ ఆత్మ ఎదిగినప్పుడు, నాకేం కావాలో నన్ను సృష్టించిన దేవుడికి తెలుసు కదా, నా దేవుడే ఇస్తాడు, నేను ఎందుకు అడగాలి అన్న భావనలో ఉంటారు. రెండో స్థితిలో నాకు కావాల్సింది, నాకు ఏది కావాలో దేవుడే చూసుకుంటాడు, నేను మంచి చేస్తే నాకు మంచిగా జరుగుతుంది అన్న స్థితిలో ఉంటారు. అది రెండో స్థితి. ఇది బాగా ఎదిగిన స్థితి. ఇంతకు మించిన ఎదిగిన స్థితి ఎన్లైటెండ్ స్టేట్ అనమాట. అది మూడో స్థితిలో నాకేం కావాలో కోరుకోరు, నాకు కావాల్సింది దేవుడు ఇస్తాడు అన్నది కూడా కోరుకోరు. పక్క వాళ్ళకి మంచి జరిగేది నా ద్వారా జరిగితే నేను తృప్తిగా సంతోషంగా ఉంటానని అనుకుంటారు. ఆ భావనలో ఉంటారు. పక్క వాళ్ళ మంచి బాగోలు నా ద్వారా జరిగితే నాకు సంతోషం అని కోరు. అంటే వాళ్ళకి సొంత డిజైర్స్ ఉండవు, వాళ్ళ కోరికలు ఉండవు, కానీ పక్క వాళ్ళు బాగుపడాలి, లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణిస్తారన్నమాట. ఇప్పుడు మన పిరమిడ్ మెడిటేషన్లో కూడా చాలా మంది సంకల్ప ధ్యానాలు చేస్తుంటారు కదా, నాకు ఇది కావాలి అది కావాలని. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నట్టు? మొదటి స్థితిలో ఉన్నట్టు. వాళ్ళు గుళ్ళకు పోయినా ధ్యానం చేసినా వాళ్ళ స్థితి అదే. సో చాలామంది మేము మెడిటేషన్ చేస్తున్నామండి, వాళ్ళ ఇంట్లో అనుకుంటారు నేను హై ఫ్రీక్వెన్సీ, మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా బేబీ సోల్స్ లో ఫ్రీక్వెన్సీ అనేసి. ఎప్పుడైతే మీకు కోరికలు ఉందో మీరు ఆ స్థితే. మీది నిజమైన ధ్యాన స్థితి ఎప్పుడవుతుంది అంటే కోరికలు లేకుండా ఎప్పుడైతే లోక కళ్యాణం కోసమే సాక్షిభావంగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో, అంటే తన కోరికల్ని తగ్గించుకుంటూ, దీన్నే తపస్వి అంటారు. తన కోరికల్ని, తన ఆహారాన్ని, తన నిద్రని తగ్గించుకుంటూ, అవసరమైన దాన్ని మాత్రమే చూసుకుంటూ, మినిమంగా వాళ్ళ నీడ్స్ని పెట్టుకుంటూ, ఎప్పుడూ కూడా పక్క వాళ్ళకి నేను ఏ మంచి చేయగలను, పక్క వాళ్ళకి నేను ఎట్లా సహాయపడగలను అన్న భావన ఉన్నవాడు నిజమైన పిరమిడ్ మాస్టర్.